ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంతవరకు మన ఛానల్లో మీరు ఎన్నో రకాల హారర్ స్టోరీస్ అయితే వినుండొచ్చు. కానీ ఈరోజు మీరు వినబోతున్నటువంటి ఈ సంఘటన భయంకరంగాను ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ స్టోరీ వింటే కనుక కొన్ని నిమిషాల పాటు మీరు ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. మరి ఈ స్టోరీని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఎవరైతే వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మణిమకుటం అనే ఒక మహారాజ్యం సుభిక్షంగా సంపన్నవంతంగా వెలుగొందుతున్నటువంటి ఆ భూమి. కానీ ఆ రాజభవనంలో ఓ చీకటి నీడ పడింది. ఎవరు కళ్ళు పడ్డాయో తెలియదు. మహారాజు గారికి సంతానం లేదు. మహారాజు మాండవికుడు, రాణి సంయుక్తాదేవి, వారికి సంతానం లేదు అన్న వేదన రాత్రింబవళ్ళు వారిని వేధిస్తూ ఉండేది. ఒకనాటి అర్ధరాత్రి వేళ మహామంత్రి యొక్క అనుమతిని తీసుకుని ఒక అపరిచిత, ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా పిలువబడుతున్నటువంటి ఓ విచిత్రమైన వ్యక్తి మహారాజు ముందుకొచ్చాడు. మహారాజా, మీ బాధకు పరిష్కారం నా దగ్గర ఉంది అన్నాడు. అతను ఎవరో కాదు, బేతాళ మాంత్రికుడు పంపించినటువంటి ఒక దూత. అతను మహామంత్రికి బాగా పరిచయస్తుడు. వెంటనే నాతో పాటు మీరు రావాలి అనగా రాజు మరియు మంత్రి ఆ దూత వెన్నెల కూడా చీకటిగా కనిపించినటువంటి ఆ రాత్రి వేళ అడవుల్లోకి ప్రయాణించారు. దట్టమైనటువంటి చెట్లు, భయంకరమైనటువంటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో, ఆ చీకటిలో దూరంగా ఏదో కన్నుల మెరుపు. చూడగానే గుండెలో ఏదో తెలియని బెదురు. మాంత్రికుడు యొక్క ఆ గుహ ముందుకు చేరుకున్నాడు మహారాజు. మహామంత్రిని కూడా వెంట పెట్టుకుని లోపలికి వెళ్తూ ఉండగా, మీరు కాదు, మహారాజు గారు మాత్రమే రావాలి ఆ దూత చెప్పాడు. లోపల అడుగు పెట్టారు. నల్లటి పొగలు, విచిత్రమైన వాసన, గోడల మీద వింతైన చిహ్నాలు. స్వాగతం మహారాజా. బేతాళ మాంత్రికుడి యొక్క ఆ స్వరం చల్లగా కత్తిపైన తేనె పూసినట్టుగా ఉంది. విషయానికి వచ్చాడు. మీకు సంతానం కావాలా? నేను ఇప్పిస్తాను. కానీ దానికంటూ ఒక ప్రత్యేకమైన మూల్యం ఉంది. ఏమైనా సరే నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. రాజు ఎంతో ఆత్రంగా అన్నాడు. ఆ మరుక్షణమే కోపంగా చూస్తూ, మాట తప్పితే మరణశిక్ష తప్పదు. అందుకు నేను కూడా సమ్మతమే. మాంత్రికుడి యొక్క పెదవుల మీద చిరునవ్వు. కానీ ఆ చిరునవ్వులో ఏదో తెలియని ఓ చీకటి దాగి ఉంది. 21 రాత్రుల పాటు ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. మహారాణి గారికి గర్భం వస్తుంది. కానీ ఒక్క షరతు, గర్భ సమయంలో తనను నా వద్దకు తీసుకురావాలి. మహారాజు సమ్మతించాడు. అనుకున్నట్టుగానే 21 రోజుల పాటు ఆ నిషిద్ధ ఆచారాన్ని చేశారు. కొన్ని నెలల తరువాత మహారాజు చెవున ఒక మంచి వార్త పడింది. మహారాణి గారు గర్భవతి అయ్యారు అని. ఆ మాట వినగానే మహారాజు యొక్క మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే రాజ్యమంతా దండోరా వేయించి దాన ధర్మాలు అన్నింటినీ కూడా ఆ రాజ్యంలోని ప్రజలకు ఏర్పాటు చేయించాడు. ఇక రాజ్యంలో సంబరాలు మొదలయ్యాయి. చూస్తుండగానే 9 నెలలు గడిచాయి. అప్పుడే మహారాణికి ఒకనాటి అర్ధరాత్రి వేళ ఏదో తెలియని అసౌకర్యం, ఏదో భారం, ఏదో చీకటి శక్తి తన కడుపులో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక పెద్ద ఆర్తనాదం లాంటి అరుపు. అర్ధరాత్రి వేళ మహారాణి నొప్పితో గట్టిగా అరిచింది. ఇక ఆనాటి ఆకాశంలోని చంద్రుడు మామూలు చంద్రుడు కాదు, రక్తవర్ణంలోకి మారినట్టుగా ఉన్నాడు. మహారాజా, సమయం వచ్చింది అంటూ బేతాళ మాంత్రికుడి యొక్క శిష్యుడు మళ్ళీ అదే మహామంత్రి యొక్క అనుమతిని తీసుకుని రాజద్వారానికి ఎదురుగా నిల్చున్నాడు. మహారాజు పై అంతస్తులో ఆందోళనగా ఉన్నాడు. ఇక చీకటి రథం మొదలైంది. నల్లటి గుర్రాలు, ఎవరూ చూడకూడని ఆ ప్రయాణం. మహారాణిని తీసుకుని రాజు మాత్రమే బయలుదేరాడు. ముందుగా ఆ దూత వెళ్తూ ఉంటే
అతని వెనుక వీరి రథం అనుసరిస్తూ ఉంది. అడవి లోతుల్లోకి చెట్లు దట్టంగా మరింత చీకటిగా మారాయి. చుట్టూ విపరీతమైన చీకటి. ఎలా ఉంది అంటే ఆ క్షణం ఏమీ కానరావటం లేదు. మహారాజు మనసులో ఏదో ఆందోళన, భయం. మరికొంచెం ముందుకు వెళ్ళేసరికి వింతైన వాసన, సమాధుల వాసన, మృతదేహాల వాసన. ఇదిగో మహారాజా, అదే ఆ మర్రి చెట్టు అని వెంటనే అతను చూపించాడు. మహారాజు దగ్గరకు వెళ్ళగానే అక్కడే బేతాళ మాంత్రికుడు నిల్చున్నాడు. వచ్చావా మహారాజా, రా అని చెప్పగానే వెంటనే మహారాజు ఆ మాంత్రికుని వద్దకు వెళ్ళాడు. చూస్తున్నావు కదా, ఇదే ఆ మర్రి చెట్టు. భయంకరమైనటువంటి చెట్టు. వందల సంవత్సరాల పాతది. దాని యొక్క కొమ్మలు వక్రంగా ఉన్నాయి, విరిగిన ఎముకల్లా కనిపిస్తున్నాయి. దాని యొక్క బెరడు కాలిపోయినట్టుగా ఉంది. చెట్టు చుట్టూ గడ్డి కూడా పెరగలేదు. నేలంతా ఏదో నల్లని బూడిదలా ఉంది. మహారాణిని ఇక్కడ పడుకోబెట్టండి అని వెంటనే మాంత్రికుడు అన్నాడు. రాజు కంగారుగా చూస్తుంటే, లేదు, సమయం లేదు రాజా, చెప్పినట్టు చెయ్యి. ముందే అనుకున్నాం కదా, మహారాణి గారిని ఎక్కడ పడుకోబెట్టు అని ఆజ్ఞ వేశాడు. మృత్యు వాతావరణం మొదలైంది. రాణిని ఆ చెట్టు కింద పడుకోబెట్టాడు మహారాజు. మహారాణి సంయుక్తాదేవి నొప్పితో మూలుగుతుంది. కానీ ఆ మూలుగు మనిషి యొక్క స్వరంగా లేదు. ఏదో జంతువుల, ఏదో ఈ లోకానికి విరుద్ధంగా ఉన్నట్టుగా ఉంది. మాంత్రికుడు వెంటనే చెట్టు చుట్టూ ఒక తెల్లని పొడి లాంటిది చల్లాడు. మహారాజా, ఈ వలయం బయట మాత్రమే మనం ఉండాలి. ఏం జరిగినా, ఏమి వినిపించినా, ఏం కనిపించినా మౌనంగా ఉండండి. అరిస్తే అందరి ప్రాణాలకి ప్రమాదం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం సంయుక్తాదేవి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దు. మీకు ప్రసవం చేయటానికి రాబోతున్నది ఓ భయంకరమైన క్షుద్రశక్తి. తాను మీకు మేలే చేస్తుంది. మీరు అరవనంతవరకు, నోరు తెరవనంతవరకు భయపడి అరిచారు అంటే మాత్రం మీకు, మీ కడుపులోని బిడ్డకు ప్రమాదం. రాజు హడలిపోయాడు. ఇక రాజు భయాన్ని గమనించి మాంత్రికుడు అలాగే శిష్యుడు తనను తీసుకుని దూరంగా నిలబడ్డారు. సమయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. అతన్ని గట్టిగా పట్టుకున్నారు. మహారాజా, ఏం భయపడకు. నీ కోరిక తప్పకుండా మరి కాసేపట్లో నెరవేరబోతుంది. అది అర్ధరాత్రి దాటిన వేళ. చంద్రుడు పూర్తిగా మేఘాల వెనుక దాక్కున్నాడు. చీకటి మరింత దట్టంగా మారింది. ఒక్క ఆకు కూడా కదల్లేదు. నిశ్శబ్దం. గాలి పూర్తిగా స్తంభించుకుపోయింది. భయంకరమైనటువంటి నిశ్శబ్ద వాతావరణం. ఇక అప్పుడే దూరంగా ఏదో ఒక పెద్ద శబ్దం. అరుపులా కాదు, కేకలా కూడా కాదు, మరొక లోకం నుండి వచ్చేలా ఉంది. రాణి అకస్మాత్తుగా మూలగటం ఆపేసింది. తన కళ్ళు తెరుచుకున్నాయి. కానీ ఆ కళ్ళు తన కళ్ళు కావు. తెల్లగా, పాల రాతిలా, ప్రాణం లేకుండా ఉన్నటువంటి కళ్ళు. ఆ తరువాత ఓ భయంకరమైనటువంటి క్షుద్రశక్తి ఒక స్త్రీ ఆకారాన్ని పొందింది. వర్ణించడానికి కూడా వీల్లేని ఆ భయంకరమైన రూపం దూరం నుండి చూడటానికి వారికి ధైర్యం కూడా సరిపోలేదు. ఆ మహామాంత్రికుడు, శిష్యుడు, మహారాజు అంతా తలలు దించుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు. హఠాత్తుగా ఓ పెద్ద శబ్దం వినిపించింది. చాలా ఘోరమైనటువంటి వికార రూపాన్ని పొందిన రాక్షస స్త్రీలా ఉంది. ఆమె నడుచుకుంటూ వస్తుంటే ఆ నేల కంపిస్తుంది. మహామాంత్రికుడు సైతం తనను చూసి తల తిప్పుకున్నాడు. రాజు వెంటనే తలను క్రిందకు దించాడు. శిష్యుడు పూర్తిగా భయంతో వెనక్కి తిరిగిపోయాడు. హఠాత్తుగా గాలి వీచింది. చల్లగా కాదు, వేడి గాలి. ఎలా అంటే నరకం నుండి వస్తున్నట్టుగా. చెట్ల యొక్క ఆకులు నెమ్మదిగా కదిలాయి. కానీ గాలితో కదిలినట్టుగా లేదు. దాని యొక్క అదృశ్య, అపవిత్రమైనటువంటి శక్తితో నేరుగా ఆ రాక్షసి యొక్క రూపం మహారాణి వద్దకు చేరుకుంది. తన రూపాన్ని చూసినటువంటి మహారాణి భయంతో గజగజ వణికిపోతుంది. ఆ రూపం మరింత దగ్గరగా వచ్చింది.
అప్పుడే మాంత్రికుడు చెప్పిన మాటలు మళ్ళీ తన మెదడులో తిరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అరవద్దు, నీ బిడ్డకు కూడా ప్రమాదం. మహారాణి తనను చూసి భయపడకుండా ఉండాలి అని మెల్లగా కళ్ళు మూసుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఆ శక్తి యొక్క ప్రభావంతో కళ్ళు మూసుకోలేకపోతుంది. ఏదో శక్తి తన శరీరాన్ని అక్కడే కట్టేసినట్టయింది. ఆ రూపం మరింత దగ్గరగా వచ్చింది. ఇప్పుడు తన రూపాన్ని మహారాణి అస్సలు చూడలేకపోతుంది, కానీ ఏమీ చెయ్యలేకపోతుంది. ఆ రూపం యొక్క చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. దాని యొక్క చేతి వేళ్ల మీద గోళ్ళు వంకర్లు తిరిగి ఎంతో ఘోరంగా ఉన్నాయి. మెల్లగా ఆ చేతుల్లో తీసుకొచ్చి మహారాణి యొక్క గర్భం పైన పెట్టేసరికి అప్పటికే తన పైన తాను పూర్తిగా నియంత్రణ కోల్పోయిన మహారాణి భయంతో గట్టిగా అరిచింది. ఎప్పుడైతే మహారాణి గట్టిగా అరిచిందో ఒక్కసారిగా బేతాళ మాంత్రికుడిలో భయం. మహారాజా, ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. రాణి చెయ్యకూడని పని చేసింది. తనను చూసి భయపడి అరిచింది. అయ్యో భగవంతుడా అని రాజు కూడా భయపడిపోయాడు. ఒక్కసారిగా గాలి వీచింది. కానీ ఈసారి వీస్తున్న ఆ గాలి మరింత వేడిగా మారిపోయింది. ఎంత వేడిగా ఉంది అంటే ఏదో ఎండ మండుతున్నట్టుగా నరకం నుండి వీచే గాలిలా ఉంది. చెట్ల యొక్క ఆకులన్నీ ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. చూస్తూ ఉండగానే అక్కడ ఏదో అదృశ్య శక్తి, తనకు తోడు మరికొన్ని శక్తులు ప్రవేశించినట్టయింది. అంతవరకు అలానే పడుకున్నటువంటి రాణి నెమ్మదిగా తనకు తానుగా పైకి లేచింది. గర్భంతో కూడా చాలా సులువుగా. అక్కడ ఏం జరిగిందో వీరు చూడలేకపోతున్నారు. ఇక మహారాజులో భయం మొదలైంది. రాణి దగ్గరకు వెళ్దామని పరిగెత్తబోయేలోపు వెంటనే మాంత్రికుడు మహారాజు చేతిని అందుకొని, మహారాజా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి అనేసరికి, లేదు, రాణి అక్కడుంటే నేను ఎలా ఉంటాను? సంయుక్త దేవిని కాపాడుకుంటాను. ఇప్పుడు వారంతా కూడా వలయం నుండి కొంచెం దూరం జరిగి అక్కడ ఏం జరుగుతుందో తీక్షణంగా గమనించారు. రాణి నెమ్మదిగా పైకి లేచింది. గర్భంతో కూడా చాలా సులువుగా. మనిషి యొక్క కదలికల్లా లేవో, ఏదో వికృతమైనటువంటి కదలికలు. తన యొక్క ముఖం కూడా మారిపోయింది. నెమ్మదిగా చర్మం ముడుచుకుపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. నోరు వక్రంగా తిరిగి విరిగిపోయింది. భయంకరమైనటువంటి రూపాంతరం. రాణి సంయుక్తాదేవి అని గట్టిగా అరిచాడు రాజు. మౌనం. మాంత్రికుడు మళ్ళీ అరిచాడు, మహారాజా ఇప్పుడు ఉన్నది మీ భార్య కాదు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ శక్తి పూర్తిగా రాణి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఇప్పుడు అక్కడ ఉన్నది రాణి కాదు, రాక్షసురాలు. భయంకరమైనటువంటి రాక్షసి. మెల్లగా తన యొక్క తలనైతే పైకెత్తింది. మెడ వింతగా మెలుకలు తిరిగింది. ఎలా అంటే ఎముకలు విరుగుతున్న శబ్దం వినిపించింది. ఓ పెద్ద స్వరం మృగంలా వినిపించింది. ఆ స్వరం మానవ కంఠం నుండి వచ్చింది కాదు, అనేక స్వరాలు కలిసినట్టుగా ఉంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు, దారుణమైనటువంటి స్వరాలు కలిస్తే ఎలా ఉంటుంది? అంత ఘోరమైనటువంటి ఆ శబ్దానికి దిక్కులు పిక్కటిల్లాయి. మాంత్రికుడితో పాటు మిగతా ఇద్దరి చెవుల్లో నుండి రక్తం పడింది. తాను ఒక్కసారిగా తన యొక్క కడుపుని వింతగా కదిలించింది. లోపల ఏదో కొట్టుకుంటుంది. బయటికి రావాలని ప్రయత్నిస్తుంది. ఆ చర్మం ఒప్పింది. చిన్న చేతుల యొక్క ఆకారం కనిపించింది. ఎలా అంటే లోపల నుండి గర్భాన్ని తాకుతున్నట్టు. ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూడాలి అంటే ఏ ఒక్కరికి ధైర్యం చాలదు. వారు అలానే నిలబడి చూస్తూ ఉండగా, నా బిడ్డ, నా భార్య అని రాజు తట్టుకోలేకపోయాడు. ఇక ఒక్కసారిగా భావోద్వేగాన్ని తట్టుకోలేక పిచ్చివాడిలా వలయాన్ని దాటి పరిగెత్తాడు. మహారాజా ఆగండి, వద్దు అని మాంత్రికుడు వెనక్కి వెళ్ళాడు. కానీ రాజు మాత్రం వినలేదు. వెంటనే పరుగున తన భార్య వద్దకు చేరుకున్నాడు. సంయుక్త, నేనొచ్చేశాను, నీకేం కాదు అనేసరికి ఒక్కసారిగా రాణి యొక్క తల తిరిగింది. ఎంతో వక్రంగా, దారుణంగా. శరీరం అక్కడే ఉంది, కానీ తల మాత్రం తిరిగిపోతుంది. వెనక్కి తన యొక్క కళ్ళు ఎర్రగా మారాయి. నోటి నుండి ఏదో కారుతున్నట్టుగా ఉంది.
మహారాజా, ఆ స్వరం చాలా భయంకరంగా ఉంది. మీ రాణి ఎప్పుడో చనిపోయింది అని నవ్వుతున్నట్టుగా మాట్లాడింది. అప్పుడే దూరం నుండి ఓ భీకరమైన అరుపు ఎలా వచ్చిందో తెలీదు. అది ఎంత దారుణంగా ఉంది అంటే ప్రపంచం చీలిపోయేంత బిగ్గరగా. ఆ ఒక్క అరుపుతోనే అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు వణికింది, నేల సైతం కంపించింది. మహారాజుకు ఏమీ అర్థం కావటం లేదు. పిచ్చివాడిలా చూస్తున్నాడు. సంయుక్త, నేనొచ్చేసాను, నీకేం కాదు అంటుండగా, మీ రాణి ఎప్పుడూ చనిపోయింది మహారాజా. నన్ను చూసి భయపడ్డ మరుక్షణమే మీ రాణి ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది అంది. ఇక అప్పటి వరకు మహారాజుకు అర్థం కాలేదు అక్కడ ఉన్నది రాణి కాదు, రాక్షసురాలు అని. తాను చూస్తూ ఉండగానే ఒక్కసారిగా చెట్టు మీదకి ఎగిరింది. ఆ చెట్టు యొక్క పెద్ద కొమ్మను తన చేత్తో పట్టుకుంది. మరొక చేత్తో తన కడుపును పట్టుకుంది. మెల్లగా వేలాడింది. ఆ చెయ్యి చాలా పొడుగ్గా సాగుతూ ఉంది. తన జుట్టంతా క్రిందికి ఉంది. కళ్ళు మాత్రం రాజు వైపునే చూస్తున్నాయి. తాను అప్పుడే చెట్టు కొమ్మకు విరుద్ధంగా, అంటే కాళ్ళు పైకి తల క్రిందగా పెట్టింది. సంయుక్త, దయచేసి నన్ను గుర్తుపట్టు. నేను నీ భర్తను, మహారాజుని అని చెప్తూ ఉండగా తాను అస్సలు పట్టించుకోవటం లేదు. ఎంతో ఘోరమైనటువంటి చూపును చూస్తుంది. తనకి ఇంకా తెలియటం లేదు అక్కడ ఉన్నది ప్రియురాలు అనుకుంటున్నాడు. కానీ అప్పుడే మనసు చెప్తుంది అది మనిషి కాదు అని. కానీ తనకు తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. మూర్ఖుడా, పరిగెత్తు అని మాంత్రికుడు గట్టిగా అరిచాడు. తన శిష్యుడితో పాటు తాను కూడా పూర్తిగా అడవిలోకి పారిపోయాడు. రాజు స్పృహ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. తనలో 2 రకాల ఆలోచనలు. అది భార్య కాదు, పరిగెత్తమని. అక్కడ ఉన్నది భార్య, వదలొద్దు అని. లోపల నుండి ఓ పెద్ద గోళం లాంటిది, అంటే ఓ బంతి లాంటిది నేల మీద రాగిలా పడింది. అది పడిన మరుక్షణమే పగిలింది. నల్లగా ఉంది. లోపల నుండి ఏదో బయటకు వస్తుంది. విపరీతమైనటువంటి దుర్గంధం. అప్పుడే బయటకు వచ్చింది ఒక చిన్న శిశువు. కానీ సాధారణమైనది కాదు. దాని చర్మం నీలి రంగులో, పుట్టుకతోనే కళ్ళు తెరిచింది. చేతులకు పెద్ద గోళ్ళు. తన యొక్క నోటి నుండి 2 పదునైన కూరలు అప్పటికప్పుడే పెరిగాయి. ఆ శిశువు కూడా ఓ కేక వేసింది. సాధారణమైనటువంటి కేక కాదు, గట్టిగా ఓ భయంకరమైనటువంటి రాక్షస శబ్దం. భగవంతుడా, ఇదేం కర్మ నాకు, అసలు ఇదేంటి దేవుడా అది. రాజు భయంతో అరుస్తూ అక్కడికక్కడే నేల మీద పడిపోయాడు. పిచ్చివాడిలా అరుస్తున్నాడు. ఆ చెట్టు చుట్టూ వింతగా పరిగెడుతూ నా భార్య, నా సంయుక్త, నా బిడ్డ అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఇక అదే సమయంలో మీద ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి రాక్షసి చెట్టు నుండి ఒక్కసారిగా క్రిందకు దూకింది. అలా క్రింద పడిన మరుక్షణమే మహారాజు తనకు ఎదురు పడేసరికి ఒక్కసారిగా అతని మీదకు వచ్చేస్తుంది. చాలా చాలా తీవ్రమైనటువంటి వేగంతో. గాయం ఉన్నప్పటికీ అస్సలు పట్టించుకోవటం లేదు. అలా నడుచుకుంటూ నొప్పిని సైతం లెక్క చేయనట్టుగా ఉంది. సంయుక్త, నీకు బాగాలేదు, ఇక్కడి నుండి తీసుకువెళ్తాను పద, మనం మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని రాజు ఏదో మైకంలో ఏదో భ్రమలో వెళ్ళి మాట్లాడుతూ ఉంటే తాను మాత్రం విచిత్రంగా నవ్వుతూ, అర్థం కాలేదా మహారాజా, నీ భార్య ఎప్పుడో చనిపోయింది. మహారాజు యొక్క మనసు అప్పుడు చెప్పింది పారిపో పారిపో అని. కానీ తన కాళ్ళు కదలలేదు. పూర్తిగా స్తంభించుకుపోయాడు. అన్నీ తెలుసుకునేసరికి ఆమె అప్పటికే దగ్గరగా వచ్చేసింది. చాలా దగ్గరికి. తన యొక్క శ్వాస రాజు యొక్క ముఖాన్ని తాకింది. ఎటువంటి వాసన వస్తుంది అంటే కుళ్ళిన మాంసపు వాసన. మృత్యువుకు వాసనుంటే ఎలా ఉంటుంది, అచ్చం అలాంటి వాసనే వచ్చింది. నా ప్రాణాలు నాకివ్వండి అని అప్పుడే దూరం నుండి ఓ గుసగుస. ఆమె తన చేతిని పైకెత్తింది. రాజు యొక్క మెడ చుట్టూ చుట్టింది. ఆ చేయి ఎలా ఉంది అంటే 4 మనుషుల యొక్క చెయ్యి ఎంత పొడుగ్గా ఉంటుంది.
అంత పొడుగ్గా ఉన్నట్టుగా ఓ పాములా చుట్టలు చుట్టుకుంటే పదునైనటువంటి గోళ్ళు వచ్చి అతని యొక్క చర్మంలోకి దిగాయి. రాజు అరవాలి అనుకున్నాడు, కానీ తన గొంతు నుండి ఏ శబ్దం రాలేదు. రక్తం దారులుగా కారిందే. ఆ అనుభూతి కూడా పోయిందే. చివరి క్షణంలో రాజు చూశాడు, రాణి యొక్క కళ్ళలో ఒక్క క్షణం పాటు తన యొక్క నిజ రూపం మెరిసింది. కన్నీళ్లు వచ్చాయి. క్షమించండి, తన స్వరం వచ్చింది, నిజమైనటువంటి రాణి యొక్క స్వరం. ఆ తరువాత అంతా చీకటి. ఈ సంఘటన జరిగి అప్పటికి 3 రోజులైంది. అప్పుడనగా వెళ్ళినటువంటి మహారాజు మహారాణి తిరిగి రాలేదు. రాజభవనంలో ఆందోళన మొదలైంది. ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మహారాజు గారెక్కడా, మహారాణి గారెక్కడా అని. పదండి, వెంటనే వెళ్ళి అన్నయ్యను వెతకాలి అని తమ్ముడైనటువంటి శూరసేనుడు వెంటనే అందరికీ కూడా ఆజ్ఞాపించాడు. సైనికులను అలాగే చారణులను అన్ని దిశలకు పంపించాడు. అతను రాజభవనంలో అటు ఇటు ఆందోళనగా తిరుగుతున్నాడు. మా అన్నగారికి ఏమైందే? మా అన్నగారు అసలు ప్రాణాలతోనే ఉన్నారా? ఉంటే ఇంతవరకు రాకపోవటమేంటే? అసలు ఏనాడు నాతో ఒక్క మాట కూడా చెప్పేవారు కాదు. ఈరోజు అదే అతన్ని ప్రమాదంలో పడేసింది. ఇక అదే సమయంలో రాజభవనంలోకి ఒక వృద్ధ వేద పండితుడు అత్యవసరంగా వచ్చాడు. రాజకుమార, మీ అన్నయ్య గారు ప్రమాదంలో వేతాల మాంత్రికుడి యొక్క మాయ వాడి కుట్ర అని చెప్పాడు. వాడు చేసినటువంటి నిషిద్ధమైన కర్మ, భయంకరమైనటువంటి దుష్టశక్తి మహారాణి యొక్క దేహంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అని కంగారు పడుతూ ఉండేసరికి, ఏమైంది నాకు స్పష్టంగా చెప్పండి. వాళ్ళు ఎప్పటికే మరణించి ఉంటారు మహారాజా. నా యొక్క సిద్ధి ద్వారా దాన్ని తెలుసుకున్నాను. కానీ వారి యొక్క ఆత్మలైతే శాంతించలేదు, రాక్షస రూపాలను పొందారు. ఇక వెంటనే శూరసేనుడు సైనికులతో పాటు అప్పటికప్పుడు బయలుదేరాడు. వేద పండితుడు చెప్పినటువంటి ఆ దిశలోనే, ఆ భయంకరమైనటువంటి అడవి వైపుగా. ఆ సేపటికి వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడే వారికి దూరంగా ఓ పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడ ఆ పెద్ద మర్రి చెట్టు కింద హఠాత్తుగా ఏదో కనిపించింది. సైనికుడు చూపించాడు. మహారాజా, అక్కడ చూడండి అని. 2 పెద్ద రూపాలు. ఒకటి చెట్టు కింద పడుకున్నట్టుగా ఉంది, శరీరం అంతా రక్తంతో నిండినట్టు, కానీ దానిలో అయితే కొన్ని కదలికలు ఉన్నాయి. ఇక రెండవ రూపం మరింత దారుణమైంది. అలాగే స్త్రీ రూపం చెట్టు మీద ఉన్నటువంటి ఓ పెద్ద కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతూ ఉంది. కళ్ళు మెరుస్తున్నాయి. ఇక అప్పుడే 3వ రూపాన్ని కూడా చూశారు. చిన్నది, చాలా చిన్న ఆకారం, కానీ అది ఓ విచిత్రమైనటువంటి ధోరణిలో ప్రవర్తిస్తుంది. 4 కాళ్ళ మీద పాకుతుంది. ఒక శిశువులా మాత్రం కాదు, ఏదో జంతువు నడుస్తున్నట్టుగా ఉంది. ఇక ఆ భయంకరమైనటువంటి రూపాలను చూడలేక ఒక సైనికుడు గట్టిగా అరిచాడు. తాను అరిచినటువంటి ఆ అరుపుకి ఆ 3 రూపాలు ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి. వాటి యొక్క కళ్ళు ఎర్రగా ప్రకాశిస్తూ ఆ చీకట్లో కూడా చింత నిప్పుల్లా మెరుస్తూ ఉన్నాయి. పారిపోండి, పారిపోండి ఆయన సైనికులందరూ కూడా అరిచేసరికి మహారాజు కూడా అన్నాడు, వేగంగా వెనక్కి తిప్పండి రథాన్ని. ఇక అప్పటికప్పుడు వారంతా కూడా రథాన్ని వెనుతిరిగి ముందుకు పోనిస్తున్నారు. అంటే వారు వచ్చిన మార్గంలోనికి. కానీ అప్పటికే కొంచెం ఆలస్యమైంది. ఆ 3 రూపాలు ఒక్కసారిగా ముందుకు దూకాయి. అపారమైన వేగంతో ఒక సైనికుణ్ణి పట్టుకున్నాయి. క్షణంలోనే చీల్చివేశాయి. అరుపులు, రక్తం, వారందరిలోనూ భయం, అందరి మనసులోనూ అలజడి. గుర్రాలు భయంతో పరుగులు తీశాయి. ఇక లోపల ఉన్నటువంటి శూరసేనుడు మిగతా వారంతా కూడా ప్రాణాలతో తప్పించుకోగలిగారు. రాజ్యానికి వెళ్ళిన తరువాత అందరి మనసులోనూ విషాదం. రాజ్యం మొత్తానికి జరిగిన విషయాన్ని వివరించారు. అంత మంచి మహారాజును మహారాణిని కోల్పోయినందుకు ప్రజలంతా కూడా బాధపడ్డారు. దీనికంతటికీ కారణమైనటువంటి ఆ మాంత్రికుడిని రాజభవనానికి ఈడ్చుకొచ్చారు. ఇక వాడు జీవితాంతం కూడా కారాగారంలో ఉండి
నరకాన్ని అనుభవించే విధంగా భయంకరమైనటువంటి శిక్షలు అమలు చేసి వాడిని అక్కడే కారాగారంలో బంధించి వేశారు. మహారాజా, నన్ను క్షమించండి, నేను దురాశకు లోనయ్యాను. కానీ మహారాజు గారికి ఎప్పుడూ నేను దాని తాలూకు నియమాలను చెప్పాను. మహారాణి గారు భయపడటంతోనే ఇదంతా కూడా వచ్చింది. కానీ ఇంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఆ శక్తులు విజృంభించాయి. నేను వాటిని నియంత్రించలేను. అవి శాశ్వతంగా ఉండిపోతాయి అని మాంత్రికుడు వణికిపోతూ చెప్పాడు. నీ ప్రాణంతో ప్రాయశ్చిత్తం చెయ్యి అని కోపంగా అన్నాడు రాజు. లేదు మహారాజా, లేదు, దయచేసి నన్ను వదిలేయండి. నన్ను ఇంతలా శిక్షించొద్దు, నా ప్రాణాలు తీయొద్దు అనేసరికి వీడికి ఏం చెయ్యాలో తెలుసు కదా అని ప్రధానమైనటువంటి ఆ సైనిక దళపతిని చూసేసరికి అతను వెంటనే మాంత్రికుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. చనిపోయే ముందు అతను హెచ్చరించాడు, నేను పోయినా సరే ఆ శక్తులు ఉంటాయి. శాశ్వతంగా వాటిని ఎవ్వరూ నాశనం చెయ్యలేరు అని. ఇక వేద పండితుడు ఆ మాటలన్నింటినీ కూడా గమనించాడు. రాజా, ఇప్పుడు మనం వాటిని నిజంగానే నాశనం చెయ్యలేకపోవచ్చు, కానీ వాటిని బంధించవచ్చు. ఇలాంటి ఒక మార్గాన్ని మా పూర్వీకులు మాకు తెలిపారు. అష్టదిగ్బంధన ప్రక్రియ ద్వారా దాన్ని మనం చెయ్యాలి. లేకపోతే మన రాజ్యమే నాశనం అవుతుంది. శాశ్వత బంధనాన్ని వెయ్యాలి రాజా, లేదంటే మీ అందరికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. నా మాట నమ్మండి అనేసరికి వెంటనే ప్రస్తుతానికి రాజు అయినటువంటి మాండవికుని యొక్క తమ్ముడు సూరసేన మహారాజు మహావేద పండితులందరినీ కూడా పిలిపించి మరొక్కసారి అందరి సమక్షంలోనూ నిర్ణయాన్ని తీసుకుని వాటిని బంధించాలి, అందరినీ రక్షించాలి అనుకున్నారు. వారు చెప్పారు, మన గురువుగారు చెప్పినట్టు అష్టదిగ్బంధనాన్ని చేస్తే ఖచ్చితంగా దాని యొక్క శక్తినైతే అరికట్టవచ్చు. దీనికోసం 4 ప్రధానమైనటువంటి రాళ్లను పాతాల్సి ఉంటుంది. 108 మంది మహా పండితులు ఒక పెద్ద యజ్ఞాన్ని చేశారు. అపారమైనటువంటి శక్తి విడుదలైంది. చివరికి ఆ మర్రి చెట్టు చుట్టూ వెళ్ళారు. చెట్టు కింద ఇంకా ఆ 3 రూపాలు. పగటి వేళ కదల్లేవు, కానీ రాత్రి వేళ మాత్రం వాటికి జీవం వస్తుంది అని చెప్పారు. పగలు ఆ పండితులు చెట్టు చుట్టూ కూడా 8 రాళ్ళైతే పెట్టారు. ప్రతి రాగి సుమారుగా 1000 కేజీల కంటే ఎక్కువ బరువు. పవిత్రమైనటువంటి మంత్రాలతో వాటిని మంత్రించి 4 కాంస స్తంభాలను నలుదిక్కులా పెట్టారు. తరువాత గంటల తరబడి మంత్రాలు చదివారు. పండితుల యొక్క ఆ వేద స్వరాలు ఆకాశాన్ని కూడా కదిలించాయి. అర్ధరాత్రి అయింది. ఆ 3 రూపాలు లేచాయి. కానీ అప్పటికే అష్టదిగ్బంధన ప్రక్రియ పూర్తిగా పూర్తయింది. అవి ఆ వలయాన్ని దాటలేకపోయాయి. రాజు రూపం, రాణి రూపం, అలాగే శిశువు యొక్క రూపం 3 కలిసి భయంకరంగా వేదనతో అరుస్తూ ఉన్నాయి. విడిపించండి, మమ్మల్ని విడిపించండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయి. కానీ బంధనం విరగలేదు. అవి చెట్టు చుట్టూ పరిగెత్తాయి, ఏడ్చాయి, అరిచాయి. కానీ ఎంత అరిచినా సరే వృధా. శతాబ్దాల కాలం గడిచింది. కాలంతో పాటు ఆ మణిమకుట రాజ్యం కూడా మాయమైంది. అయినప్పటికీ ఆ చెట్టు చుట్టూ మంత్రించినటువంటి ఆ రాళ్ళు, అష్టదిగ్బంధనం చేసినటువంటి ఆ స్తంభాలు, అవి ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. బహుశా అవి ఇంకా భూగర్భంలోనే ఉండి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వాటిని మళ్ళీ తవ్వి తీస్తే ఆ శక్తులు అక్కడి నుండి కదిలే ప్రమాదం ఉంది. విన్నారు కదా, ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.